హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉండబోతుంది? గేమ్ చేంజర్ అది బాగానే ఉంది బ్రో. ట్రైలర్ అయితే ఇంకా సినిమా అయితే హిట్ అయ్యిద్ది. రంగస్థలమే బ్లాక్ బాస్టర్ అయింది. ఇది ఇంకెలా ఉండిద్దో చూసుకోవచ్చు. ఇంకా మనం సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ ఇద్దరిలో గెలుపు ఎవరిదంటారు? రామ్ చరణ్ అంటాను బ్రో. ఎందుకంటారు రామ్ చరణ్? రంగస్థలమే అంత బ్లాక్ బాస్టర్ అయింది. ఇంక ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇంకా సినిమా ఎలా ఉండిద్దో చూద్దామని ఉన్నాం మేము కూడా. పుష్ప 2 రికార్డు బద్దలు కొట్టింది. మరి అలాగే పుష్ప 2ని రికార్డు బద్దలు కొట్టిద్దా రామ్ చరణ్ గేమ్ చేంజర్? కొట్టిద్ది బ్రో. దానికన్నా ఇంకా బ్లాక్ బాస్టర్ బద్దలే కొట్టిద్ది. ఎందుకంత కొట్టిద్ది అంటున్నారు? అంత నమ్మకం ఏంటి? ట్రైలరే అర్థమైపోతుంది కదా బ్రో. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఇంకా కొట్టి. మన తెలుగు ఇండస్ట్రీలోనే రామ్ చరణ్ మూవీ రికార్డు స్థాయిలో వెళ్ళిపోద్ది అంటున్నారు అందరూ. అలాగే మీరు ఏమంటారు? వెళ్ళిపోయిద్ది బ్రో. దానికన్నా ఇంక ఎక్కువ వెళ్ళిద్ది. పుష్ప 2 రికార్డు గేమ్ చేంజర్ బద్దలు కొట్టిద్ది అంటారు. కొట్టిద్ది బ్రో. ఇండియన్ 2 తర్వాత శంకర్ గారిని అందరూ ఫ్లాప్ సినిమా అని ఫ్లాప్ డైరెక్టర్ అని చెప్పేసి రికార్డు కొట్టేశారు, ముద్ర వేసేశారు. ఇప్పుడు అదే శంకర్ గారు రంగస్థలం మూవీని తీశారు. మళ్ళీ ఇదొకటి మళ్ళీ గేమ్ చేంజర్ తీశారు. గేమ్ చేంజర్ రికార్డు బద్దలు కొట్టిద్ది అంటారు. కొట్టిద్ది బ్రో. రేపు పొద్దున అర్థమైద్ది అందరికీ. బ్లాక్ బాస్టర్ బద్దలు కొట్టిద్ది. రామ్ చరణ్ గారిలో మీకు ఇష్టమైన క్వాలిటీ హెయిర్ స్టైల్ ఏంటి? అసలు ఏంటి? డ్రెస్సింగ్ లుక్ బ్రో బాగుండిద్ది. హాయ్ బ్రో. హాయ్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ అది పుష్ప కన్నా మంచిగానే వస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ట్రైలర్లోనే తెలుస్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి ఉంటుంది. 6 క్యారెక్టర్స్ దాకా చూపించారు. ఛాన్స్ ఉంది బాగా అవుతుందని. సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ ఇద్దరిలో గెలిపి ఎవరిదంటారు? బాలయ్య ఫ్యాన్స్ బాలయ్యే, రామ్ చరణ్ ఫ్యాన్ అట్లుంటుంది మరి. అంటే ఇద్దరిని కలిపి మాటికి మాట్లాడకూడదు, ఎవరి ఫ్యాన్ వాళ్ళకే అంటారు. అవును. పుష్ప 2 రికార్డు బద్దలు కొట్టిద్ది అంటారు గేమ్ చేంజర్? మేబీ మే నాట్ బి. ఎందుకంటే పుష్ప అనేది మనకి పుష్ప 1 చూసాం కాబట్టి దాన్ని వెళ్ళాం, రీచ్ వచ్చింది. అది ఇదే ఫస్ట్ పార్ట్ కదా, సో తెలియదు మరి అంతగా ఐడియా లేదు. అలాగే ఇండియన్ 2 తర్వాత శంకర్ గారిని అందరూ ఫ్లాప్ డైరెక్టర్ అని చెప్పేసి అన్నారు, ముద్ర వేశారు. ఈ ముద్రని గేమ్ చేంజర్ మూవీ రికార్డు బద్దలు కొట్టిద్ది అంటారు? కన్ఫర్మ్. ఎందుకంటే రామ్ చరణ్ కాబట్టి వేరే స్కోప్ ఉండొచ్చు. ఆయన కొంచెం ఓల్డ్ కాబట్టి చేయలేదేమో. ఈయన యంగ్ కాబట్టి కొంచెం ఛాన్స్ ఉండొచ్చు. అల్లు అర్జున్ పై మీ కామెంట్స్ ఏంటి? అల్లు అర్జున్ ఏ ఫ్యాన్స్ అంటే ఇంకేముంటుంది, బాయ్ అట్లనే ఉంటుంది. టోటల్గా రామ్ చరణ్ గురించి ఒక 2 మాటలు ఉన్నాయి. రామ్ చరణ్ ఆయన యాక్టింగ్ అసలు నో వన్ క్యాన్ మ్యాచ్. అండ్ డ్యాన్స్ ఒకటి, ఆయన స్టోరీస్ చాలా బాగుంటాయి. హాయ్. రామ్ చరణ్ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఇట్ వాస్ ప్రెటీ గుడ్. ఐ మీన్ చూడాలి ఏమవుతుందో. ఐ మీన్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఎలా ఉండిపోతుంది అంటారు? మామూలుగా మీ మాటలో చెప్పండి ఒక మాట. అంటే చూస్తే ఇట్ లుక్స్ లైక్ ప్రెటీ గుడ్ పొలిటికల్ డ్రామా. మరి పొలిటికల్ బేస్ మీద తీస్తున్నారు కదా సినిమా. ఐ థింక్ అలానే ఉంటుంది అనుకుంటున్నాను. బట్ శంకర్ ఆల్వేస్ హ్యాడ్ అ థింగ్ ఫర్ పొలిటికల్ ఇష్యూస్ అండ్ స్టఫ్. చూద్దాం, బాగానే ఉంటుందేమో. సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ ఇద్దరిలో గెలుపు ఎవరిది అంటారు? మామూలుగా మాట్లాడుకుంటే ఇంకా రామ్ చరణ్కి ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి, అండ్ మోర్ ఓవర్ పాన్ ఇండియా సినిమా కాబట్టి దానికే ఎక్కువ సక్సెస్ ఉంటుంది హిట్ అయితే. సో ఇదైతే రీజనల్ ఫిలిం కదా ఎంతైనా, డాకు మహారాజ్. పుష్ప 2 రికార్డు బద్దలు కొట్టిద్ది అంటారా గేమ్ చేంజర్? ఛాన్స్లెస్, కష్టం. ఎంత హిట్ అయినా కష్టం, అదంతే. ఇండియన్ 2 తర్వాత శంకర్ గారిని అందరూ ఫ్లాప్ డైరెక్టర్ అని చెప్పేసి ముద్ర వేశారు శంకర్ గారిని. అయితే ఈ గేమ్ చేంజర్ దాంట్లో రికార్డు బద్దలు కొడతారంటారా? మేబీ స్టోరీ బాగుంటే మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వచ్చు అంటున్నారు. సో చాలా దాదాపు ఒక 10 years నుంచి శంకర్కి హిట్ లేదు. సో ఏమవుతుందో చూడాలి. బట్ కమ్బ్యాక్ అయితే ఇది అనుకుంటున్నారు, అట్లీస్ట్ ఫ్రమ్ ద స్టోరీ దట్ హీ హాస్ చూజన్. సో అలాగే మీకు రామ్ చరణ్లో బాగా ఇష్టమైనది ఏంటి? అసలు ఏంటి? ఐ మీన్ ఆ యాక్టింగ్ పరంగా నాకు అంత తెలియదు కానీ, బట్ హీ డిడ్ ఏ గుడ్ యాక్టింగ్ ఇన్ రంగస్థలం. బట్ నేను చూసినంత వరకు బయట హీస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని విన్నాను, అంతే, అంతకుమించి. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీకు ఏమనిపించింది? సినిమా ఎలా ఉండబోతుంది? రికార్డు బద్దలు కొట్టిద్దని అనిపిస్తుంది. ఎందుకంత నమ్మకం? రామ్ చరణ్ అంటే మరి ఆ మాత్రం ఉండిద్దిగా. సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ ఇద్దరిలో గెలుపు ఎవరిదంటారు? రామ్ చరణ్ అని. ఎందుకంటారు రామ్ చరణ్ గారిదే? మాకు రామ్ చరణ్ అంటే ఇష్టం.
ఏంటి బాలయ్య గారు చాలా పెద్ద యాక్టర్ కదా, మూవీస్ కదా. చూసిన తర్వాత చెప్తాం అది. పుష్ప 2 రికార్డు బద్దలు కొట్టిద్ది అంటారా? కొట్టింది కానీ ఆల్రెడీ. పుష్ప 2 పుష్ప 2ను కూడా రికార్డు బద్దలు కొట్టేసి గేమ్ చేంజర్ అంటారా? కొంచెం నమ్మకం ఉంది కొట్టిద్దని. మన తెలుగు ఇండస్ట్రీలోనే పుష్ప 2 అనేది రికార్డు స్థాయిలో బద్దలు వెళ్ళిపోయింది. దాన్ని కూడా రీచ్ అయ్యి రికార్డు గేమ్ చేంజర్ రికార్డు బద్దలు కొట్టిద్దని చెప్పేసి అందరు టాకు. కొంతమంది ఏమో లేదు అటర్ ఫ్లాప్ అయిపోద్ది అని చెప్పేసి కొంతమంది. రెండింటికి సమాధానం ఏం చెప్తారు? ఎవరి నమ్మకం వాడదన్నా, చూసేదాకా ఎవరికి తెలియదు. ఇండియన్ 2 తర్వాత శంకర్ గారిని అందరూ అటర్ ఫ్లాప్ అని చెప్పేసి ముద్రేశారు. శంకర్ గారిని డైరెక్టర్ గారు అటర్ ఫ్లాప్ అని చెప్పేసి ముద్రేసేసారు అందరూ. ఏ సినిమాలు చూసినా కానీ ఏమి ఇట్లు కొట్టట్లేదు, వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడేమో గేమ్ చేంజర్, సడన్గా గేమ్ చేంజర్ అని చెప్పేసి వచ్చేస్తున్నాడు. ఏమంటారు? శంకర్ గారు ఇంకా రికార్డు బద్దలు కొడతారు. అంతకుముందు సుకుమార్ గారిని అలాగే అన్నారు, ఇప్పుడు పుష్ప 2 బద్దలు కొట్ల. మనోడు కొంచెం అలాగా వచ్చాం. రామ్ చరణ్ హీరోని బట్టి అయింది కదా, అదన్నా మన నమ్మకం అంతే. ఒక్క మాటలో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? చిరంజీవి మించిన అని చెప్పగలను అంతే. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో.